రైట్ గా ఏపీ రైన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు వాన హెచ్చరిక మొదలైంది. రైట్ గా ఆంధ్రప్రదేశ్ కు వాన హెచ్చరిక మొదలైంది. రాగల 4 రోజులు వానలే వానలు అంటోంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో సోమవారం, మంగళవారం మోస్తరు వర్షాలకు అవకాశం ఉన్నట్లు తెలిపింది. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇక బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడొచ్చని నిపుణులు అంచనా వేశారు. దాని ప్రభావంతో బుధ, గురువారాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అలర్ట్ చేస్తున్నారు. రైట్ గా ఏపీ రైన్స్ కు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, ఇక రాగల 4 రోజుల్లో మోస్తరు వర్షాలు కురువనున్నట్లుగా కూడా వాతావరణ శాఖ ఏపీకి సంబంధించి తెలుపుతోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వేసవిని తలపించేలా ఆంధ్రప్రదేశ్ లో ఎండలు విపరీతంగా కాయడం జరిగింది. అయితే నిన్నటి నుంచి వాతావరణంలో భిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి ఎండలు ఉంటే కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా విపత్తు నిర్వహణ శాఖ కొన్ని అలర్ట్లు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా భారీ వర్ష సూచనలకు అయితే ఉన్నట్లుగా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో ఈ వర్షాల ప్రభావం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ చెబుతోంది. రేపు ఎల్లుండి కూడా రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతోంది. అదేవిధంగా బుధవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కూడా దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దీంతో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు సూచనలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అటు ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సముద్రంలో కూడా అంటే అలలు ఎగసిపడేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తుంది. గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు, అదేవిధంగా పిడుగుపాట్లు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చెట్ల కింద శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు, హోర్డింగ్ల కింద ప్రజలు ఉండరాదని చెప్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రధాన నగరాల్లో చినుకు పడితే చాలు అంటే పూర్తిగా జలమయమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా రేపటి నుంచి రానున్నటువంటి 4 రోజుల పాటు కూడా ఈ వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.